మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అయితే మాత్రం అటువైపు బీజేపీ జీరామ్జీ పేరుతో అయితే మాత్రం మార్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కిషన్ రెడ్డి కూడా తాజాగా స్పందించారు. అంటే జీరామ్జీ పేరుతో ఏముంది, ఆ పథకం అమలు అయ్యే విధానం చూడాలని అయితే మాత్రం చెప్పారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. చెప్పండి సార్, పథకం అమలు చేయడంలో తప్పేముంది? అంటే పథకాలు మారుతూ ఉంటాయి, అమలు కరెక్ట్గా అవ్వాలి కదా. పేరు ఎందుకు లేదండి. మరి అలా మేము ఏదైతే ప్రోగ్రాంలు చేస్తున్నామో కిషన్ రెడ్డి వాళ్ళందరూ ఏమంటున్నారు, ఆ బస్తా మీద మా నరేంద్ర మోడీ బొమ్మ కూడా అంటున్నారా లేదా బొమ్మ కావాలంటున్నారా? మీ బొమ్మల మీద షోక్ ఉన్నది, కానీ నిజంగా ప్రజలకు లాభం కావాలి కదా. నీకు బొమ్మ, మీ నరేంద్ర మోడీ బొమ్మ లేకపోతే బట్టిది ఉన్నది, రేవంత్ రెడ్డి మా బొమ్మ ఎందుకని అడుగుతున్నారు? మీకు పాయింట్ ఏంటంటే, ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని అవమానం చేస్తున్నారు, మేము ఫీల్ అవుతున్నాం. అది ఎవరు? ఆ రోజులలో తిండికి లేకుండా, పనులు లేకుండా, ఆకలి చావులు వస్తుంటే అనంతపూర్లో సోనియా గాంధీ తెలుసుకొని ఎక్స్పర్ట్స్ని పిలిపించి, ఏది సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిలిపించి మన్మోహన్ సింగ్ చెప్పి పథకం పెడితే దానికి పేరు కూడా తీసేయడం ఏందండి? ఏం తప్పు చేసినామని? దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప కాలినడకతో కట్టే తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిన మహానుభావును చంద్రశేఖర్ గారు అన్నారు. ఏది ఆ రోజులలో ఏమన్నారంటే, ఆయన ఉద్దేశంలో జాతిపిత అని కూడా అన్నాడు. సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, మనం యుద్ధం చేద్దాం, సిపాయిలను తయారు చేసినా లేదా? ఒక సిపాయి లేకుండా, ఒక కట్టె లేకుండా తుపాకీ తెచ్చి, అందుగురించి ఆయనే అన్నాడు, రంగూన్లో రేడియోలో చెప్పిండు, మహాత్మా గాంధీ కాదు ఆయన జాతిపిత అన్నాడు. అలాంటి ఆయనకి అవమానం చేస్తుంటే మేము ఎట్లుకుంటామండి? అరే, దేశాన్ని స్వాతంత్రం చేసి తప్ప చెప్పండి. బ్రిటిష్ వ్యతిరేకంగా కొట్లాడి ఇంత చేస్తే ఆయనను అవమానం చేస్తున్నారు. మళ్ళీ చంపింది ఎవరు? మీరే కదా. నాథురామ్ గోడ్సే ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీ అతను. ఇంకా మళ్ళీ ఆయనకి ఇంకా అవమానాలు చేస్తాం మేము ఎన్ని రోజులు. అందుకుంటే ఏఐసిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. నిన్న ఏది యూపీలో వారణాసిలో కార్యకర్తలు ఏదైతే ప్రోగ్రాంలను కొట్టడం జరిగింది. ఏం తప్పురా? ఆయన పేరుంటే తప్పేమున్నది? జై రామ్, రామ్కు వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరు పెట్టవలసింది. రాముడు చెప్పినాడు రా బాబు, ఎంతసేపటికి దేవుళ్ళ మీద ఓట్లు సంపాదించేదే తప్పితే మీకు అభివృద్ధి ఆలోచన లేదు. జబ్కా వికాస్ సబ్కా సాథ్ అన్నారు. ఎక్కడ ఉన్నది వికాస్? ఇది కూడా ఆడికెళ్ళి రావాలంట, ఢిల్లీకి వెళ్ళి వస్తుందట. ఈ ప్రోగ్రాం ఈడ చెట్లు పెట్టుండ్రి, ఈడ రోడ్ వేయిండ్రి, ఈడ గుంతతో ఉండ్రి, ఆడుకోవడం చెప్పేందుకు ఈడ గ్రామ సభలు పెట్టుకొని చేస్తాము. గ్రామ సభల ద్వారా అయితే నిజంగా ప్రజలకు లాభం అవుతుందన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ కాన్సెప్ట్ మేము ముందుకు తీసుకుపోయినాం. ఏది గ్రామ స్వరాజ్యం, గ్రామాలకు అధికారం. ఇప్పుడు గ్రామాల అధికారాలే తీసుకుంటున్నాం. నిన్నటిదానిక ప్రభుత్వాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టాలని ప్రయత్నం. ఇక మీరు అవినీతి అంటున్నారు. అవినీతి వల్లనే మీరు తీసుకున్నారా లేదా? బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు ఎగగొడితే వాళ్ళకి ఢిల్లీలోకి పోయి ప్రధానమంత్రిని కలిస్తే వాళ్ళు మీ పార్టీలో చాలా అవినీతి పనులుగారట. సత్యహరిశ్చంద్ర ఏంది గురు, ఎందుకు మాట్లాడతాడు? ఇప్పటికన్నా మా మిత్రునికి కిషన్ రెడ్డికి చెప్తున్నా, ఢిల్లీకి తీసుకుపో. ఈ 42% మీద కూడా మాట్లాడదాం. అదేవిధంగా ఈ రోజుగారి ఇష్యూ కూడా మాట్లాడదామని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. రైట్, త్వరలో మేడారానికి కూడా నిధులు ఇస్తారంట, ఏం చెప్తారు? మంచిదే కదా, అమ్మవారు ఏడవ వస్తుందో అని భయంతో ఇస్తున్నారు. మంచిదే అమ్మ, వాళ్ళ నిధులు జల్దీ తీసుకోలేకుండా అలా పని చూడమని చెప్తున్నారు. ఇంకేం చెప్తారు? చూశారు కదా, నిధులు ఇస్తే మాత్రం సంతోషకరమైతే మాత్రం మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పుకొచ్చారు. ధనరాజ్తో దేవ వార్త, హైదరాబాద్.